మాది కడప. నా పేరు రాజా. కడప కాంచేసాను. 49 డివిజను. 43 ఏళ్లలో కడపలో మహానాడు పెట్టడము మా అదృష్టము. ఈరోజు ఇంత వాతావరణం సహకరించిందంటే మా కడప ప్రజల ఆకాంక్ష వరకు ఈ వాతావరణము సహకరించింది. 43 ఏళ్లలో మళ్ళీ ఇప్పుడు 30 ఏళ్ళకు 40 ఏళ్ళకు వచ్చాదో మా అవకాశము. అట్లాంటిది ఈ పొద్దు 43 ఏళ్లకు మా కడపలో మహానాడు జరిపేదానికి అవకాశం వచ్చింది. ఈ అవకాశంలో ఈ వాతావరణంలో ఈ వర్షాకాలంలో ఏం జరుగుతుంది ఏం కదా ప్రతిపక్షాలంతా ఉసురు పోసుకున్నారు. కానీ భగవంతుడు మా కడప ప్రజల ఆకాంక్షలతో ఈరోజు ప్రశాంతంగా చల్లటి వాతావరణము భగవంతుడు ఆకాంక్షలతో చల్లంగా జరిపించి ఈరోజు ఇంత వాతావరణము మే నెలలో రోహిణి కాడుతుంటే రోడ్లు పగిలే ఎండలు కాసే టైంలో ఈ పొద్దు ప్రశాంతంగా ఈ పొద్దు ఈడ ఇంత చల్లంగా ఉందంటే మా కడప ప్రజలు ఎంతో ఆకాంక్షించారు. కాబట్టి మేమంతా లక్షణంగా ఈ మహానాడును చల్ల ప్రదేశంలో జరుపుకుంటున్నాము. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు అతనికి లోకేష్కు మా ధన్యవాదాలు. 30 ఏళ్ళ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఉండే వల్లనే పార్టీ బతికింది. అదే కన్నా రామారావు కుటుంబంలోకి పోయింటికైనా ఈరోజు పార్టీ ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు ప్రతిపక్షం ఉన్నా కూడా పార్టీని క్రమశిక్షణగా కార్యకర్తలు కాపాడుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఈ పొద్దు పార్టీ బతికి ఉంది. ఈ పొద్దు ఆయన 15 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు. ఇంకా 4 ఏళ్ళు ఉన్నది. 19 ఏళ్ళు సీఎంగా ఉండే చరిత్ర భారతదేశంలో ఎక్కడా లేదు. ఆయన ఈ పొద్దు పార్టీని ఎంతో క్రమశిక్షణగా ఎంతో కార్యకర్తలు కాపాడుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ పొద్దు పార్టీ బతికింది. కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీ అయినా కూడా 1984లో కేంద్రంలో కూడా ఒక ప్రాంతీయ పార్టీగా ప్రతిపక్షంగా కేంద్రంలో నిలబడిందంటే అది రామారావు పెట్టిన పార్టీ ఒక ఘనత ఉంది. కాబట్టి ఈరోజు నీతి నిజాయితీ ఉండే పార్టీ కాబట్టి మనకు అన్ని విధాలా మనకు సహకరించారు. కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రజలకు అన్ని విధాలు ఉంది. కాబట్టి మనకు ఈ రాష్ట్రము బాగుపడడానికి మళ్ళీ ఆయన ప్రభుత్వం వచ్చింది. మాకు సంతోషము. నా పేరు గుడిమల్ల మురళి. నాది వచ్చి కార్వేట్ నగర్ సొంతూరు. నేను ఉండేది వచ్చి తిరుపతి కాన్స్టిట్యున్సీ, తిరుపతిలోనే ఉన్నాను. మేము ఎస్సీస్. మా మామగారు కూడా చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్గా ఉన్నారు. మేము పార్టీ పుట్టినప్పటి నుంచి 82లో అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము పార్టీలో ఉన్నాం. ఇంచుమించు ఒక 30 మీటింగ్లకి 30 మహానాళ్ళకి వచ్చున్నాను నేను. అయితే పార్టీ అంతా బాగానే ఉంది. కానీ ఆఫీసర్స్ ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా ఉండాలని నా అభిప్రాయం. ఆఫీసర్స్ ఒక ఐఏఎస్ ఐపీఎస్లు పర్వాలేదు, కానీ ఆ కింద ఉండేటటువంటి వాళ్ళు పార్టీ చెప్పిన ఏ పని చేయడం లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే నేనే పడుతున్నా. ఐఏఎస్ ఐపీఎస్లు కరెక్ట్గా ఆర్డర్లు ఇస్తున్నారు. ఆ కింద ఉండేటటువంటి వాళ్ళు గ్రూప్ 1 వాళ్ళు ఆ కింద వాళ్ళు ఖచ్చితంగా చెడగొడతా ఉన్నారు. మన అధ్యక్షుడు వారు దీన్ని పరిగణలోకి తీసుకుని చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది. ఇప్పటికి కొద్దిగా డ్యామేజ్ చేసేదానికి ఈ గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 1 కింద ఉండేటువంటి వాళ్ళు, తహసీల్దారు వగైరా ఇటువంటి వాళ్ళు రెవెన్యూలో చాలా నాశనం చేస్తున్నారు. దీన్ని పెద్ద దీన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని చేయాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే మహానాడు సూపర్ సక్సెస్. కడపలో ఈయనే అది లేదు, పులివెందులు కూడా లేదు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇంత సూపర్గా సక్సెస్ అవుతా ఉంది. ఊర్లో కూడా కడపలో కూడా అందరూ చెప్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి. అది ఎంత గొడ్డలి వ్యవహారం ఇంకా మొన్న వేసింది తప్పనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి అంతా బాగానే ఉంది. ఈ ఆఫీసర్ని రెవెన్యూలో వీటి వాళ్ళని కొంచెం కంట్రోల్ చేసుకుంటే పార్టీకి చాలా మంచి పేరు వస్తుందని చెప్పేసి నా అభిప్రాయం. నా పేరు గుడిమల్ల మురళి, మాది కార్వేట్టారం. ఈ కడపలో మహానాడు ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేశారు. అందరికీ కార్యకర్తలకి నాయకులకి అందరూ భోజనాలు కానీ అన్ని రకాల ఏర్పాట్లు బాగా బేస్గా చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక డెవలప్మెంట్ సంక్షేమ పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ పార్టీ గురించి కొన్ని పట్టించుకోవట్లేదు. కొన్ని పార్టీ నియోజకవర్గాల్లోని మా ఇన్ఛార్జ్ అయితే పూర్తి అవినీతిమయంగా ఉన్నాడు. ఈ రోజు ఒక వెహికల్ కూడా పెట్టలేదు కార్యకర్తల కోసము. నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరు రక్షణ బాబు ఒక వెహికల్ కూడా పెట్టలేదు. ఈ నియోజకవర్గం నుంచి మాకు పూర్తి అవినీతిమయంగా ఉంది. పార్టీ కొంత దృష్టి పెట్టుకొని చేయకపోతే 2014లో ఇబ్బంది పడ్డాము, మళ్ళీ 2014లో గెలిచాము, 19లో ఓడిపోయాము. అట్లాగే కార్యకర్తలను వదిలేస్తే నియోజకవర్గాల్లో ఇన్ఛార్జి మాత్రం వాళ్ళ సొంత పెత్తనం చేసుకొని బోకర్లను పెట్టుకొని నడుపుతున్నాడు. దీన్ని బట్టి బాగా చర్చించి ఇన్ఛార్జిని మార్చవలసిందిగా, లేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతాము. నిన్న గెలిచే సీట్ను అతను గుండా ఓడిపోయాము. కార్యకర్తలను సమిష్టి కృషితో 32,000 మెజార్టీ ఉన్న వైసీపీ మెజార్టీ ఉన్నదాన్ని 5,000కి తీసుకొచ్చారు. అతను డబ్బులు పరచకుండా డబ్బులన్నీ తినేసి
లాస్ట్ మూమెంట్ లో చేతులు ఎత్తేసి పక్క తప్పుకున్నాడు. దానివల్ల ఓడిపోయాం. లేకపోతే మా జిల్లాలో ఇది కూడా మేము గెలుచుకోవాలి, 10 రావాల్సింది, ఈ సీటు గెలవాల్సింది, ఓడిపోయాము. మహానాడు ఏర్పాట్లు చాలా బేస్గా ఉన్నాయి, బాగుంది. కడప అంటే మేము ఏదో కొంత భయపడ్డాము, కానీ చాలా అసలు మాకు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో ఎట్లా ఉందో అట్లాగే ఉంది కడప జిల్లా కూడా. దీని గురించి ఈ పార్టీ జిల్లా నాయకులకి అందరికి ధన్యవాదాలు చెబుతున్నాం. ఏడాది పాలన బాగానే ఉంది, కానీ పార్టీ గురించి పట్టించుకోవాలా చంద్రబాబు గారు. అది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం. నా పేరు రమణారెడ్డి. మహానాడు బాగానే జరుగుతుంది. ఇంత మాత్రం ఏర్పాటు చేస్తారనేది కూడా అనుకోలేదు. ఊహించుకోకన్నా ఎక్కువ జరిగింది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జనాలు రేపనే రోజుకి పూర్తిగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని కొంచెం ఏదన్నా అన్నం ఏర్పాట్లు కానీ కొంచెం బాగానే ఉన్నాయి. ఈ రోజుకు ఇబ్బంది ఏం లేదు. పులివేందుల గడ్డ మీద తెలుగుదేశం జెండా, ఇది కరెక్ట్. కొంత లెక్క కొన్ని జరుగుతున్నాయి, ఆయన సరి చేసుకుంటాడు. స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మా ఎర్రగొండపాలెంలో గూడూరు ఎలక్షన్ బాబు అనే వ్యక్తి మరీ ఘోరంగా తయారైన లంచాలకు మారిండు. కనీసం కూలికి పోయే మనిషి కాడ కూడా డబ్బులు వదిలిపెట్టకుండా చేస్తారు. దాన్ని కానీ సరి చేసుకోలేదు. రేపు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి మాకు. ఆ ఎలక్షన్లకు మేము ఊర్లలోకి పోయే పరిస్థితి కూడా ఉండదు. అతనే కానీ అట్టనే కంటిన్యూ చేస్తే 3 గ్రూపులు చేసిండు గూడూరు ఎలక్షన్ బాబు ఎర్రగొండపాలెం. 3 గ్రూపులు చేసిండు. డాక్టర్ గ్రూప్ అని ఒకటి చేసిండు, అది అటు పక్కన పెట్టి మళ్ళీ ఆయన గ్రూపుల్లో 2 చేసుకుండు. ఊరికి 3 గ్రూపులు ఉన్నాయి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పంచాయతీకి 3 గ్రూపులు చేసిండు. ఈ రోజు మనం పోయి ఊర్లలో రేపు స్థానిక ఎలక్షన్ ఓట్లు అడుక్కునే పరిస్థితి కూడా లేదు. కరువు పనికి పోతే డబ్బులు ఇస్తేనే పోయినా ఇవ్వాలి, పోకపోయినా డబ్బులు ఇవ్వాలి. కూలీల కాడ కూడా నిత్యంగా డబ్బులు వసూలు చేస్తారు. కూలీల కాడ ఎవరో గరీబ్ వాళ్ళు లేని వాళ్ళు పోయి ఏదో కరువు పని కాడ కచ్చ కూర్చొని పని చేసుకుంటే ఒక 500, 1000, 1500 వేస్తారు, 1200 వేస్తారు. దాంట్లో కూడా మీరు 300 డబ్బులు ఇస్తేనే మేము వేస్తున్నామనే స్థితికి వచ్చింది. బియ్యం కరెక్షన్, బియ్యం, ఇసుక దంద, మందు దంద మా నియోజకవర్గం బస్టు పెట్టిపోయింది. అతన్ని సారు ఎంక్వైరీ చేసి అతన్ని ఏదో యాక్షన్ తీసుకోకపోతే రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో ముందుకు పోయే పరిస్థితి ఎర్రగొండపాలెం మాకు టీడీపీకి మా ఎర్రగొండపాలెం వరకు డిపాజిట్ కూడా రావు. ఒంగోలు జనార్దన్ సార్ ఇప్పుడు ఈరోజు ఆయన అంటేనే పడిపోతారు జనాలు. ఆయన చేసే అభివృద్ధి, ఆయన చేసే పనులు, మనిషిని మాట్లాడే తీరు మాకు అట్టు కాదు. అడగి ఇంటికాడికి పోతే మా ఇంటికాడికి మీరు ఎందుకు వస్తారు? ఆఫీస్కి రమ్మంటాడు, ఆఫీస్కి రాడు. ఏం చేయాలి వీళ్ళు? ఇంటికి పోకపోతే ఎవరో ఒకరిని పెట్టిండు, ఎవడో ఒక రెడ్డి, వాడిని అడగాలి. వీళ్ళందరూ పోయి వాడు అడగాలంటే కరప్షన్, వాడి డబ్బులు ఇవ్వాలి, మాట్లాడాలి. పరిపాలన పైనుంచి కిందికి మనకు ఇచ్చే విధానం కానీ మనకు ఇచ్చిన కానీ అన్ని బాగానే ఉన్నాయి. కానీ జగన్ పాలన బాగుంటే ఆయన ఎందుకు ఉండడాయా? ఆయన బాగలేకనే కదా 11 సీట్లు వచ్చినాయి. మనం కూడా దాన్ని కాపాడుకోవాలనేది మనం కోరుకుంటున్నాం. పరిపాలన సూపర్గా ఉంది, ఇబ్బంది లేదు.